హాయ్ స్టూడెంట్స్, నేను మీ కిషోర్ సార్ని. ఇంతకుముందు వీడియో కొద్దిగా మధ్యలో ఆగిపోయింది. సారీ ఫర్ ద ఇంట్రప్షన్. ఇప్పుడు దాని వీడియోని మనం కంటిన్యూ చేద్దాం. మనం ఎక్కడ ఆగిపోయామంటే ఇక్కడ cot A cot B ప్లస్ cot B cot C ప్లస్ cot C cot C ఇంటూ cot A ఈక్వల్స్ టు 1. cot A cot B ప్లస్ cot B cot C ప్లస్ cot C ఇంటూ cot A ఈక్వల్స్ టు 1 ఇక్కడ ఆగిపోయాం. దీనికి కొద్దిగా అడ్వాన్స్ తీసుకెళ్తే ఎలా ఉంటుందో కావాలి ఇక్కడ మనకి. ఓకే, రైట్. సో దీని మొత్తం అంటే ఈ పాయింటే మనకి లాస్ట్ పాయింట్. ఈ పాయింట్ అనేది మనకి లాస్ట్ పాయింట్. ఇలా కాకుండా ఇంకొద్దిగా ఏమన్నా సరే ఇంకొద్దిగా టెక్నికల్గా మార్చడానికి ఏమన్నా ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఇక్కడ ఉన్నది 1 ఫస్ట్ టర్మ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఈ 4 పదాలు కూడా cot A ఇంటూ cot B ఇంటూ cot C తో డివైడ్ చేద్దాం. cot A ఇంటూ cot B ఇంటూ cot C తో డివైడ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకున్నాం, మనకి ఇది వాల్యూ ఈక్వల్స్ ఎంత అంటే ఇది cot A ఇంటూ cot B into cot C. Sorry, 1 minute. Cot A into cot B divide by cot A into cot B into cot C plus cot B into cot C by cot A into cot B into cot C plus cot C into cot A by cot A into cot B into cot C is equals to 1 by cot A into cot B into cot C. ఇప్పుడు cot A cot C cancel. cot B cot C cancel. cot A cot B cancel. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ రాస్తే మనకి ఏమవుతుంది? ఇప్పుడు మనకి 1 by cot A ప్లస్ 1 by cot B ప్లస్ 1 by cot C equals to 1 by cot A into cot B into cot C. ఇదే మొత్తం. మనం ఇంతకుముందు ఉన్నదాన్ని ఇంకొద్దిగా ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇది అంటే 180 డిగ్రీలు సమానమైనప్పుడు, 90 డిగ్రీలు సమానమైనప్పుడు, 45 డిగ్రీలు సమానమైనప్పుడు, తర్వాత 60 డిగ్రీలు సమానమైనప్పుడు మ్యాక్సిమం ఇవే పాయింట్స్ రిపీట్ అవుతాయండి. మీరు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి. ఇది అంటే యాక్చువల్గా మనకి ఇలానే ఉంటాయి పాయింట్స్, కాబట్టి దాన్ని కొద్దిగా డెవలప్ చేస్తే ఇది 1 by cot A ప్లస్ 1 by cot B ప్లస్ 1 by cot C ఈక్వల్స్ టు 1 by cot A ఇంటూ cot B ఇంటూ cot C. అంటే వాడు ఎలా అడుగుతా అంటే A ప్లస్ B ప్లస్ C ఈక్వల్స్ 180 డిగ్రీలు అయినప్పుడు, A ప్లస్ B ప్లస్ C ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అయినప్పుడు దీని రిజల్ట్ అడుగుతాడు. ఇది ఎంత అని అడుగుతాడు. అప్పుడు మనం రాసింది 1 by cot A ఇంటూ cot B ఇంటూ cot C. ఓకే, రైట్. అండ్ కొద్దిగా ట్రైనామెట్రీ దగ్గర కొద్దిగా చాలా జాగ్రత్త నేర్చుకోండి సార్. నీకు జామెట్రీ అయినా ఆల్జీబ్రా అయినా సరే మనం కొద్దిగా ఈజీగానే చేయొచ్చు. ఈ ట్రైనామెట్రీ అన్నప్పుడు కొద్దిగా కేర్గా ఉండడం చాలు. ఇప్పుడు మనము 180 డిగ్రీలను ఆల్రెడీ కవర్ చేసాం. 180 డిగ్రీస్ని మనం ఆల్రెడీ కవర్ చేసాం. 180 డిగ్రీస్ అనేది మనకి అయిపోయింది ఓవర్. ఇక A ప్లస్ B ప్లస్ C ఈక్వల్స్ టు 90 డిగ్రీలు అయితే ఎలా చేద్దాం చూడు. ఇప్పుడు లెట్ సపోజ్ చూడు జాగ్రత్తగా, A ప్లస్ B ప్లస్ C ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అనుకోండి. A ప్లస్ B ప్లస్ C ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అయితే ఈ ప్లస్ C అనేది వదిలికొచ్చే మైనస్ అవుతుంది. కాబట్టి నేను ఏమనంటే ఇది A ప్లస్ B ఈక్వల్స్ టు 90 మైనస్ C. A ప్లస్ B ఈక్వల్స్ టు 90 మైనస్ C. దీని ఇంప్రూవైజేషన్ రిజల్ట్స్ రాద్దాం. మనము ఇరువైపులా మనం అనుకున్నట్టుగా టాన్ కాటులో మాత్రమే ఈ లెక్కలు చేద్దాము. మనం అప్లై చేస్తున్నాము. ఇది A ప్లస్ B ఈక్వల్స్ 90 మైనస్ C అనుకున్నాం అనుకో. ఇటువైపు ట్యాన్ అప్లై చేయాలి. ఇప్పుడు ఇది మొత్తం కూడా మనకి ఏమవుతుంది? ఇది టాన్ ఆఫ్ A ప్లస్ B ఈక్వల్స్ టు టాన్ ఆఫ్ 90 మైనస్ C. టాన్ ఆఫ్ A ప్లస్ B ఈక్వల్స్ టాన్ ఆఫ్ 90 మైనస్ C. tan of a plus b అన్నాము ఈ క్యాలిక్యులేషన్ చూడు. ఇది ఏమవుతుందంటే tan a plus tan b
బై 1 మైనస్ tan A tan B is equals to tan of 90 minus theta. tan of 90 minus theta. 90 minus theta అనేది మొదటి పాదంలో tan ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. మొదటి పాదంలో tan అనేది ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. కానీ tan అనేది ఎలా మారిపోతుంది? cot theta గా మారిపోతుంది కదా. సో కాబట్టి ప్లస్ ఏమవుతుందంటే ఇది cot c ప్లస్ cot c. దీన్ని కొద్దిగా మార్చేసి ఇలా రాస్తాను చూడక నీకు tan A ప్లస్ tan B by 1 minus tan A tan B. ఇది cot c ఉంది కదా, ఆ cot c అంటే మీనింగ్ ఏంటంటే 1 by మార్చి రాస్తే 1 by tan c 1 by tan c. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చూడు, ఈ cot c అనేది ఏంటంటే 1 by tan c 1 by tan c తో దీన్ని మల్టిప్లై చేద్దాం. దీనికి రిజల్ట్ నేను ఇక్కడ రాస్తున్నాను చూడు. tan c పెట్టి దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ వచ్చే రిజల్ట్ ఇది tan A ఇంటూ tan c ప్లస్ tan B ఇంటూ tan c ఈక్వల్స్ టు 1 మైనస్ tan A tan B. మైనస్ tan A tan B అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది. ఈ మొత్తం కూడా మనకి ఫలితం ఏముందంటే ఓవరాల్గా tan A ఇంటూ tan B ప్లస్ tan B ఇంటూ tan C ప్లస్ tan A ఇంటూ tan C ఈక్వల్స్ టు 1. tan A ఇంటూ tan B ప్లస్ tan B ఇంటూ tan C ప్లస్ tan A ఇంటూ tan C ఈక్వల్స్ టు 1. ఇది ఫలితం. ఎప్పుడు ఇది A ప్లస్ B ప్లస్ C ఈక్వల్స్ 90 డిగ్రీల కోణం అయినప్పుడు, A ప్లస్ B ప్లస్ C ఈక్వల్స్ 90 డిగ్రీస్ కోణం అయినప్పుడు ఇది మన రిజల్ట్ అనమాట. దీన్ని ఇంకా ఇంప్రూవైజేషన్ చేయాలంటే మనం ఇంకొద్దిగా ఏమైనా డెవలప్ చేయొచ్చు అండి. ఇది మన రిజల్ట్ అనమాట. ఎప్పుడు ఇది 90 డిగ్రీస్ 180 డిగ్రీస్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు 90 డిగ్రీల గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను ట్యాన్ అప్లై చేశాను కదా, మీరందరూ కూడా కాట్ అప్లై చేసి చేయండి. ఇటువైపు కాట్, ఇటువైపు కాట్. రిజల్ట్ అని నాకు చెప్పండి. అంటే ఏమనంటే ఇప్పుడు ప్రతిదీ కూడా నేను ఇక్కడ చెప్తున్నాను, నువ్వు నోట్ చేసుకుంటున్నావు, ఓకే, అలా వెళ్ళిపోతుంది మనకి. కాకుండా కొద్దిగా జాగ్రత్తగా ట్రై చేయండి. వీడియోని ఇక్కడ వరకు పాజ్ చేసి నువ్వు కాట్ అప్లై చేసి చేయి. నువ్వు చేస్తూ ఉంటేనే నీకు ఈజీ అవుతుంది. ఓకే, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ తీసుకున్నాం మనం ఇక్కడ A ప్లస్ B ప్లస్ C ఈక్వల్స్ 90 డిగ్రీలు అయితే ఇప్పుడు ఉన్న ఈ యొక్క సమీకరణానికి నేను ఇక్కడ కాట్ అప్లై చేస్తున్నాను. చూడు, ఈ వాల్యూ ఈక్వల్స్ మనకి ఏమవుతుందంటే అప్పుడు కాట్ ఆఫ్ A ప్లస్ B ఈక్వల్స్ టు కాట్ ఆఫ్ 90 మైనస్ C. Cot of A plus B equals to cot of 90 minus C. Cot of A plus B equals to cot of 90 minus C. ఈ ప్లస్ C ఉంది కదా, ఇవతల తీసుకొస్తే మైనస్ C అవుతుంది. Cot of A plus B equals cot of 90 minus C అనే cot A plus B equals మన ఫార్ములా ఏంటంటే cot A cot B minus 1 divided by cot B plus cot A. కాట్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే మొదటి పాదంలో కాట్ ఉందా లేదా? ఫస్ట్ క్వాడ్రంట్లో కాట్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి ప్లస్ తీసుకోవాలా. కాకపోతే కాట్ కాస్త ఎలా మారిపోతే ట్యాన్గా మారిపోతుంది. ఇది ట్యాన్ సి. కాట్ ఏ కాట్ బి మైనస్ 1 బై కాట్ బి ప్లస్ కాట్ ఏ ఈక్వల్స్ ప్లస్ ట్యాన్ సి. ఈ ట్యాన్ సిని మనం 1 బై కాట్ సిగా రాసుకోవచ్చు కదా, అదే చెప్తున్నాను ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చూడండి. ఇది కాట్ ఏ cot B minus 1 divided by
divided by cot A cot B minus 1 divided by cot B plus cot A equals to tan C కాబట్టి 1 by cot C. cot C పెట్టి దీన్ని మల్టిప్లై చేసాం అనుకో, cot C పెట్టి దీన్ని మల్టిప్లై చేసాం అనుకో, అప్పుడు ఏమవుతుందంటే cot of cot A into cot B into cot C minus cot C equals to cot A plus cot B. ఈ మైనస్ cot C ఎదురుగా వస్తే ప్లస్ cot C అవుతుంది. అంటే దట్ మీన్స్ ఈ వాల్యూ ఈక్వల్స్ రిజల్ట్ ఇంకా ఫలితం ఏమవుతుందంటే cot A ఇంటూ cot B ఇంటూ cot C ఈక్వల్స్ టు cot A ప్లస్ cot B ప్లస్ cot C. cot A ఇంటూ cot B ఇంటూ cot C ఈక్వల్స్ టు cot A ప్లస్ cot B ప్లస్ cot C. ఇది మనకు తెలుసు. అంటే ఇంతకుముందు దానిలో టాను కాట్లో 180 డిగ్రీస్ అయినప్పుడు ఎలా, టాను కాట్లో 90 డిగ్రీలు అయినప్పుడు ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటే వెళ్ళొస్తాను. ఇక్కడ మనకి ఏంటంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉందో లేదే కానీ రిక్రూట్మెంట్ అనేది మనకు జరుగుతూనే ఉంది సార్. ఇక్కడ అప్పుడప్పుడు మనం న్యూస్లో కానీ మనం అది చూస్తూనే ఉన్నాము. సో మనం అనుకున్న మన నోటిఫికేషన్ కూడా ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మనం అందరం కూడా రెడీగా ఉండాలి. మీరైనా నేనైనా సరే నా నుంచి ఏ మిస్టేక్ లేకుండా నీకు అంత రిజల్ట్ అంతా కూడా నేను ఇంత ఎర్లీ మార్నింగ్ లేసి నీకు కోసం వీడియో చేస్తున్నాను, అది గుర్తుపెట్టుకో. తర్వాత బాధపడే ఉపయోగం లేదమ్మా. ఇక్కడ మనకి ఈ యొక్క ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా కంటిన్యూ చేస్తేనే నీ సక్సెస్ అనేది బాగుంటుంది. ఎందుకంటే లైఫ్లో చూసాం కదా, మనకి కరోనా వైరస్ అనేది మనకి ఒక రకమైన లెసన్ అనమాట. లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా, నాకే కాదు నీకే కాదు, ప్రతి ఒక్కరు కూడా మనుషులందరూ సమానమనే ఒక పాయింట్ అనేది తీసుకొచ్చింది. అందులో ఒక రియలైజేషన్ వచ్చేసింది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్, అందరూ కూడా బీ ప్రిపేర్డ్. ఓకే, ఇది A ప్లస్ B ప్లస్ C. నీకు 180ని సగం చేస్తే 90 డిగ్రీల యొక్క ఫలితం ఎలా ఉంటుందో చెప్పాను. 90 డిగ్రీస్ని మనం సగం చేసి 45 డిగ్రీస్ యొక్క ఫలితం ఎలా ఉంటుందో చూద్దాము. రైట్, మీరు వీడియోస్ చూసేటప్పుడు కూడా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నీకు అన్నింటినీ కూడా నేను ఎలా మెన్షన్ చేశానంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5. మీరు కూడా ఏం చేస్తారంటే చూసేటప్పుడు ఏ వీడియో నేను స్టేటస్లో పెడితే ఆ వీడియో చూడకుండా మీరందరూ కూడా దయచేసి బేస్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. మనకి ఎలా టైప్ చేయాలంటే ఇలా BACINST అని ఉంటుంది. ఈ BACINST అని ఉందనుకో, దానిలోకి వెళ్ళిపో. సబ్స్క్రైబ్ చేసిన దాని మీద క్లిక్ చేస్తే వరుస వీడియోస్ వస్తాయి. వీడియోస్ వచ్చేస్తే మనకి ఇక్కడ మనకి మొత్తం కూడా ఇలా హెడ్డింగ్స్ ఉంటాయి. దానిలో ప్లేలిస్ట్ అని ఉంటుంది. ప్లేలిస్ట్ అని వస్తుంది. ఆ ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే అన్నీ కూడా చాప్టర్ వైజ్ నేను ప్లేలిస్ట్లో పెడుతున్నాను. సో దాని మీద నువ్వు క్లిక్ చేస్తే వరుసన వీడియోస్ అన్నీ కూడా దానిలో ఉంటాయి. ఓకే, అర్థమైంది కదండి. సో అలా కనుక చూడగలిగితే నీకు చాప్టర్ అనేది కంటిన్యూషన్ వస్తుంది. నువ్వు ఏదో మన స్టేటస్ చూసినట్లుగా ఒక 2 నిమిషాలు చూసి 1 నిమిషం చూసి అలా పక్క పడేస్తే మనకి అస్సలు కుదరదు. ఓకేనా, రైట్. అండ్ దాని తర్వాత ఇప్పుడు మనం 45 డిగ్రీస్ గురించి చూద్దాం, 45 డిగ్రీల గురించి చూద్దాము. అండ్ చూడండి ఇక్కడ ఇప్పుడు నేనేమన్నా అంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ A ప్లస్ B ఈక్వల్స్ టు 45 డిగ్రీస్. A ప్లస్ B ఈక్వల్స్ టు 45 డిగ్రీస్. A ప్లస్ B ఈక్వల్స్ టు 45 డిగ్రీస్ అయితే మన క్యాలిక్యులేషన్లో tan ఆఫ్ A ప్లస్ B ఈక్వల్స్ మన క్యాలిక్యులేషన్లో tan 45. tan ఆఫ్ A ప్లస్ B ఈక్వల్స్ ఎంత? tan 45 డిగ్రీస్. tan ఆఫ్ A ప్లస్ B అన్నప్పుడు మన ఫార్ములా ఏంటిది? tan A ప్లస్ tan B by 1 minus tan A tan B. tan 45 అంటే ఎంత? tan ఆఫ్ A ప్లస్ B అంటే tan A ప్లస్ tan B by 1 minus tan A tan B ఈక్వల్స్ టు 1. ఈ క్యాలిక్యులేషన్లో మనము మొత్తం కూడా మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇది
ఇది క్యాలిక్యులేషన్ చేస్తే tan A plus tan B ఈక్వల్స్ టు 1 minus tan A tan B. ఇప్పుడు మైనస్ tan A tan B ఉంది కదా, అది అవతల తీసుకెళ్ళామనుకోండి. ఇది మొత్తం కూడా మనకి ఎలా కన్వర్ట్ అవుతుందో చూడు. ఇక్కడ ఇది tan A plus tan B ప్లస్ tan A tan B is equals to 1. tan A plus tan B equals to 1 minus tan A tan B అయితే మైనస్ tan A tan B ఉదర వస్తే ప్లస్ అవుతుంది. అంటే tan A plus tan B plus tan A tan B equals to 1 అన్నమాట. దీని కొద్దిగా రిజల్ట్ అనేది మనం మారుద్దాం. సరిగ్గా దీన్ని మనం కొద్దిగా మార్చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇప్పుడు A plus B మాత్రమే 45 డిగ్రీస్ అవ్వాలా, A plus B plus C 45 కాదు, A plus B మాత్రమే 45 డిగ్రీస్ అవ్వాలా. A plus B మాత్రమే 45 డిగ్రీస్ అయితే మనకి ఎలా ఉంటుంది అనేది నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఎడం చేతి వైపు ప్లస్ 1 చేస్తున్నాను, కుడి చేతి వైపు ప్లస్ 1 చేస్తున్నాను. అంటే 1 plus tan A ఇలా రాస్తున్నాను. 1 plus tan A ప్లస్ tan B ప్లస్ tan A tan B ఈక్వల్స్ టు అటువైపు 1 యాడ్ చేస్తాం కాబట్టి ఇటువైపు కూడా 1 యాడ్ చేద్దాం. 1 plus 1 అంటే ఎంత? 2. 1 plus 1 ఎడమ చేతి వైపు 1 యాడ్ చేస్తాను, కుడి చేతి వైపు 1 యాడ్ చేస్తాను. ఇప్పుడు దీనిలో ఇది 1 plus tan A వరకు బ్రాకెట్ వేసాను. ఈ 1 plus tan A వరకు మనం బ్రాకెట్ వేసి అప్లై చేద్దాం. ఈ టర్మ్ లో tan B ఉంది, ఈ టర్మ్ లో tan B ఉంది కాబట్టి tan B కామన్ తీసాను. కామన్ తీస్తే ఇంకా మిగిలింది ఎంత అంటే 1 plus tan A ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 1 plus tan A, ఇక్కడ 1 plus tan A ఉంది. 1 plus tan A మొత్తం కూడా కామన్ తీద్దాం. 1 plus tan A ఇంటూ 1 plus tan B ఈక్వల్స్ టు 1 plus tan A ఇంటూ 1 plus tan B ఈక్వల్స్ టు 2. ఇది రిజల్ట్ అన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది పాయింట్ అయితే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు గుర్తుపెట్టుకోవాలి, ఈ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్. మనకి ఈ పాయింట్ మీద క్వశ్చన్స్ చాలా సార్లు ఉంటుంది. ఎలా ఇస్తారంటే 1 plus tan 10, 1 plus tan 20, 1 plus tan 30 అలా ఇచ్చేసి మొత్తం కూడా మన క్యాలిక్యులేషన్ అడుగుతాడు. మనం ఇంతకుముందు ఆల్రెడీ ఇలాంటి కాన్సెప్ట్ మనం చెప్పున్నాము. వీటి మీద ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం డెఫినెట్గా చేద్దాము. కొద్దిగా వెయిట్ చేయండి అంతే. ఓకే రైట్, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు మీరందరూ కూడా కాట్ అప్లై చేయండి సార్. నేనేమనంటే A plus B ఈక్వల్ 45 డిగ్రీ తీసుకొని నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి, ట్యాన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. నువ్వు ఇప్పుడు అప్లై చేయి. నువ్వేం చేస్తావంటే ఇక్కడ మనకి కాట్ తీసుకొని అప్లై చేయండి, కాట్ తీటా తీసుకొని అప్లై చేయండి. ఓకే రైట్, ఇక్కడ వరకు వీడియో పాజ్ చేసి అక్కడి నుంచి నువ్వు కాట్ అప్లై చేయాలి. ఎప్పుడో ఎగ్జామ్ వచ్చినప్పుడు చదువుకుందాం కదా, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఎందుకులే అని నువ్వు కనుక డిలే చేస్తే బాస్ నేను చెప్తున్నాను కదా, నాకు తెలిసి నా కెరీర్లో నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చాలామంది స్టూడెంట్స్ చూశాను. చాలామంది ఖచ్చితంగా జాబ్ రాకపోవటానికి అనగా సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఈ నెగ్లిజెన్సీ అండి. చదువుదాంలే, మనకి రాకుండా ఎందుకు ఉంటుంది, మన వల్ల కానిది ఏదైనా ఉందా, ఇలాంటి పాయింట్స్లో ఎవరైతే నెగ్లిజెన్సీ పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా వెనకబడిపోతారు సార్. ఎవడైతే ప్రతిరోజు కూడా ఇది ఖచ్చితంగా ఈ రోజు నాది ఇది రెస్పాన్సిబిలిటీ అని ప్రిపేర్ అవుతాడో వాడు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, తెలియకల వాడికి ఎప్పుడు కూడా జాబ్ రాదన్న. ఎందుకంటే నేను తెలియకల వాడిని అనే ఒక అహంకారం ఉంటుంది. ఎవడైతే కష్టపడతాడో వాడికి మాత్రమే జాబ్ వస్తుంది బాస్. ఓకే, ఆ రోజు మన ఇద్దరం కూడా మాట్లాడుకుంటాము. ఓకే రైట్, ఇప్పుడు A plus B కు 45 డిగ్రీస్ అయినప్పుడు ఎడం చేతి వైపు తర్వాత కుడి చేతి వైపు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనం అప్లై చేద్దాము. ఎవరిని అప్లై చేద్దాము, కాట్ని అప్లై చేద్దాము. కాట్ తీటాను అప్లై చేస్తామనుకో ఈ యొక్క వాల్యూ అనేది ఏమవుతుందంటే ఇది కాట్ ఆఫ్ A plus B is equals to cot 45 degrees. Cot of A plus B equals to cot 45 degrees. అంటే లెఫ్ట్ సైడ్ కాట్ అప్లై చేస్తాను, రైట్ సైడ్ కాట్ అప్లై చేస్తాను. నువ్వు ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నించి కాట్ ఆఫ్ A plus B ఈక్వల్స్ టు ఫార్ములా అన్నాను అనుకో. కాట్ ఆఫ్ A plus B ఈక్వల్ ఫార్ములా అన్నాను. ఇంత ముందు కూడా చెప్పాను కదా నేను, ఏమని చెప్పాము మనం ఇక్కడ, కాట్ A కాట్ B మైనస్ డివైడ్ బై
cot b ప్లస్ cot a. cot 45 అంటే ఎంత అండి 1. cot 45 అంటే ఎంత 1. దీని మొత్తం కూడా మనము ఇలా చేసి ఇంటూ చేద్దాం. ఇంటూ చేస్తే ఇది క్యాలిక్యులేషన్ లో ఏమవుతుందంటే ఇది చూడండి ఇక్కడ మనకి cot a ఇంటూ cot b మైనస్ 1. cot a into cot b minus 1. cot a into cot b minus 1 equals to cot a plus cot b. ఇప్పుడు ఇక్కడ ఉన్న cot a cot b ఉంది కదా, ఈ మొత్తం ఈ cot a cot b అనే ఫలితాన్ని మొత్తం అటు తీసుకెళ్ళి -1 అనేది ఉంది కదా, -1 అనే ఫలితాన్ని తీసుకురావాలి. సో ఈ క్యాలిక్యులేషన్ లో ఈ మొత్తం కూడా మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఫలితం చూడు, ఇది cot a cot b మైనస్ cot b మైనస్ cot a ఈక్వల్స్ టు 1. cot a cot b cot a cot b మైనస్ cot b మైనస్ cot a ఈక్వల్స్ టు 1. ఇప్పుడు చూడు ఇక్కడ మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ లో నేను ఏమనంటే cot a cot b మైనస్ cot b మైనస్ cot 1. ఇక్కడ మనం కూడా ఇంతకుముందు మనం tan లో ఎలా అయితే 1 యాడ్ చేస్తామో, tan లో ఎలా అయితే 1 యాడ్ చేస్తామో ఇక్కడ కూడా అలానే 1 యాడ్ చేయాలి. 1 యాడ్ చేసి అప్లై చేయాలి. ఇప్పుడు నేనేమనంటే ఇక్కడ మనకి ఉన్న ఈ క్యాలిక్యులేషన్ లో నేను అప్లై చేస్తాను. చూడు దీన్ని ఏం రాస్తాను అంటే ఇది cot a cot b మైనస్ cot b మైనస్ cot a ప్లస్ 1 ఈక్వల్స్ టు 1 ప్లస్ 1 ప్లస్ 1. ఇప్పుడు చూడు ఈ టర్మ్ లో cot b కామన్ ఉంది కాబట్టి cot b కామన్ తీసే, cot b కామన్ తీసేస్తే ఈ వాల్యూ ఈక్వల్స్ ఏమవుతుందంటే cot a మైనస్ 1. దీనిలో నుంచి ఈ రెండు పదాల నుంచి -1 కామన్ తీసే, -1 కామన్ తీస్తే ఈ వాల్యూ ఈక్వల్స్ టు cot a మైనస్ 1 ఇది ఈక్వల్స్ టు 2. ఇక్కడ cot a మైనస్ 1 ఇక్కడ cot a మైనస్ 1 ఉంది, ఆ cot a మైనస్ 1 ని కామన్ తీసే. ఇక్కడ cot a మైనస్ 1 ని కామన్ తీస్తే cot a మైనస్ 1 ఇంటూ cot b మైనస్ 1 ఈక్వల్స్ టు, దీన్ని ఉల్టా రాద్దామంటే దీనిలో -1 కామన్ చేస్తే, దీనిలో -1 కామన్ చేస్తే చెప్పు మైనస్ ఇంటూ మైనస్ అంటే ఏమవుతుంది ప్లస్ే కదా. సో ఈ వాల్యూ మొత్తం కూడా ఏమవుతుందంటే అప్పుడు మనకి 1 మైనస్ cot a ఇంటూ 1 మైనస్ cot b ఈజ్ ఈక్వల్స్ రిజల్ట్ ఎంత 2. 1 మైనస్ cot a ఇంటూ 1 మైనస్ cot b ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇది మన క్యాలిక్యులేషన్ సార్. వెరీ ఇంట్రెస్టింగ్ కదా సార్. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ప్యూర్ మ్యాథ్స్లో ఎప్పుడూ కూడా షార్ట్ కట్స్ అని పెట్టుకోదామా. ఈ కాన్సెప్ట్ అంటే ఇవి ఎలా వస్తున్నాయి అనేది తెలిస్తేనే మనం షార్ట్ కట్ చేయాలి. నేను డైరెక్ట్గా 1 మైనస్ cot 22 డిగ్రీస్ 1 మైనస్ cot 23 డిగ్రీస్ ఈక్వల్స్ టు ఎంత అని అడిగాను అనుకో, ఇలా ఇచ్చాను క్వశ్చన్. ఇప్పుడు నేను దీన్ని డైరెక్ట్ షార్ట్ కట్ చెప్పాను. 1 మైనస్ cot 22 ఇంటూ 1 మైనస్ cot 23 డిగ్రీస్ యొక్క విలువ ఎంత అన్నాడు అనుకో. ఇప్పుడు దీనికి నేను ఏదో ఒక రిజల్ట్ ని బాగా సాల్వ్ చేసిన తర్వాత నీకు దీని రిజల్ట్ ఎంత వస్తుందంటే షార్ట్ కట్ రాసుకోమా, 2 అనేది రాసుకో. ఇలా ఎప్పుడైనా వస్తే 2 గుర్తుపెట్టుకో, ఇంకో రకంగా వస్తే 3 గుర్తుపెట్టుకో, ఇంకో రకంగా వస్తే 1 గుర్తుపెట్టుకో, ఇంకో రకంగా ఇస్తే 0 గుర్తుపెట్టుకో. ఇలా చెప్పాను అనుకో, నువ్వు ఎన్నైనా గుర్తుపెట్టుకుంటావు చెప్పు. నీకు కాన్సెప్ట్ అనేది రావాలా. అంటే ఎక్కడ కూడా వీడియో ఫార్వర్డ్ చేయదు, నువ్వు కరెక్ట్గా చెప్పింది విను. ఇప్పుడు మనం దాదాపుగా ఇది పార్ట్ 7లో ఉన్నాం. పార్ట్ 7 భాగాలు చేసి ఇది కేవలం ట్రైనామెట్రీ చెప్పాను కదా. మొత్తం కూడా ట్రైనామెట్రీని మనం 25 భాగాలు చేద్దాం. 25 పార్ట్స్ ఎక్కడా కూడా దొరకదు. నీకు 5 నిమిషాల వీడియో 10 నిమిషాల వీడియో కాదు, కంటెంట్ మొత్తం అనమాట. పార్ట్ చేసుకుంటా వెళ్దాం మనం. నువ్వు కరెక్ట్గా వింటే కరెక్ట్గా చూస్తేనే నీకు అర్థమవుతుంది ఇక్కడ. అదే సో a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ 180 డిగ్రీస్ చేసాం, a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ 90 డిగ్రీస్ చేసాం, a ప్లస్ b ఈక్వల్స్ 45 డిగ్రీస్ చేసాం. ఇంకా మిగిలిన బ్యాలెన్స్ 60 డిగ్రీలు అనేది ఒకటి ఉంటుంది. అదొకటి చెప్పి నేను దీన్ని ఫినిష్ చేసేస్తాను.
ఇప్పుడు వాళ్ళు ఎలా ఇస్తారంటే సార్ చూడండి ఇక్కడ సైన్ థీటా ఇంటూ సైన్ ఆఫ్ 60 ప్లస్ థీటా ఇంటూ సైన్ ఆఫ్ 60 మైనస్ థీటా ఎంత? సైన్ థీటా ఇంటూ సైన్ ఆఫ్ 60 ప్లస్ థీటా ఇంటూ సైన్ ఆఫ్ 60 మైనస్ థీటా ఎంత? సైన్ థీటా ఇంటూ సైన్ 60 ప్లస్ థీటా ఇంటూ సైన్ 60 మైనస్ థీటా ఎంత? ఇది కావాలి. ఇవన్నీ కూడా వాల్యూస్ గుర్తుంటారు సార్. ఇక్కడ నేనేమన్నాంటే ఇక్కడ దీన్ని ఇలా ఇచ్చి అడగడు వాడు డైరెక్ట్గా ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 80 degrees ఇచ్చి ఇక్కడ 40 degrees ఇస్తాడు. ఓకే సమయం అంటే దీన్ని క్వశ్చన్గా ఇవ్వాలంటే ఎలా ఇస్తా అంటే సైన్ 20 ఇంటూ సైన్ 80 ఇంటూ సైన్ 40 degrees యొక్క విలువ ఎంత అంటాడు. సైన్ 20 ఇంటూ సైన్ 80 ఇంటూ సైన్ 40 అనేది ఎంత నాకు కావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ సైన్ 20 ఇంటూ సైన్ 80 ఇంటూ సైన్ 40 degrees యొక్క వాల్యూ కావాలంటే మరి ఇది నీకు తెలియదు కదా, ఎలా చేస్తాం? మనం చేయడానికి కుదరదు కదా సార్ ఇక్కడ. సో అలాంటప్పుడు మనకి ఈ ఫార్ములా తెలుసుండాలి. ఎవరి మీద 60 degrees పైన. మరి అన్నిటికీ వస్తాయి అంటే అన్నిటికీ వస్తాయి అంటే మనకి ఇక్కడ చెప్పే కాన్సెప్ట్ కరెక్ట్గా వినండి, కేర్ఫుల్గా వినండి అంతే. సో చూడు ఇక్కడ మనం నేనేమనంటే ఇక్కడ ఈ ఫలితం అనేది ఎంతో కనుక్కోవాలా. దీని ఏం చేద్దామంటే నేను -1/2తో మల్టిప్లై చేస్తాను. -1/2తో మల్టిప్లై చేస్తాను. -1/2 ఇంటూ సైన్ థీటా, -1/2 ఇంటూ సైన్ థీటా ఇంటూ -2 ఇంటూ సైన్ ఆఫ్ 60 ప్లస్ థీటా ఇంటూ సైన్ ఆఫ్ 60 మైనస్ థీటా -1/2. ఇప్పుడు ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 గెట్ క్యాన్సల్. 2 అనేది గెట్ క్యాన్సల్ అయిపోతే ఇంకా మిగిలిన వాల్యూ ఇది. ఇది -2 ఇంటూ సైన్ ఆఫ్ 60 ప్లస్ థీటా ఇంటూ సైన్ ఆఫ్ 60 మైనస్ థీటా, సైన్ ఆఫ్ 60 మైనస్ థీటా. ఇప్పుడు దీని వరకు మన ఫార్ములా ఓరియంటేషన్లో మారుతాం సార్. దీని వరకు మన ఫార్ములా మనం ఇంతకుముందు నేర్చుకున్న ఫార్ములాకి మారుతాం. ఇప్పుడు దీన్ని ఏమని అంటే సార్ చూడండి మనకి ఇప్పుడు నీకు ఎప్పుడైనా సరే -2 sin x ఇంటూ sin y, -2 ఇంటూ sin x ఇంటూ sin y ఈక్వల్స్ టు దీని ఫలితం ఏం చెప్పానంటే cos of x plus y minus cos of x minus y, cos of x plus y minus cos of x minus y. ఎప్పుడు ఇది ఈ ఫలితం ఎప్పుడు ఓకే ఈ ఫలితం అనేది ఎప్పుడంటే cos of x plus y minus cos of x. ఇంతకుముందు మీరు ఈ డైరెక్ట్గా ఈ వీడియో చూడొద్దండి. ఇంతకుముందు ఉన్న వీడియో చూసిన తర్వాత మాత్రం ఈ వీడియో చూడండి. ఇది cos of x plus y minus cos of x minus y equals to -2 into sin x into sin y, -2 into sin x into sin y. ఓకే -2 into sin x into sin y equals cos of x plus y minus cos of x minus y. ఇది మన ఫలితం. మరి ఇప్పుడు చెప్పు, ఇప్పుడు x ప్లస్ లో ఏముంది? 60 ప్లస్ థీటా ఉంది. y ప్లస్ లో ఉంది 60 మైనస్ థీటా ఉంది. ఈ రెండు ప్లస్ చేస్తే ఈ రిజల్ట్, ఈ రెండింటిని మైనస్ చేస్తే ఈ రిజల్ట్. ఈ రెండు ప్లస్ చేస్తే ఈ రిజల్ట్, ఈ రెండు మైనస్ చేస్తే ఈ రిజల్ట్. సో నేను రాస్తున్నా అంటే చూడు ఇక్కడ మనకి దీని మొత్తం కూడా ఒక్కసారి రఫ్ చేసి నేను రాసాను చూడు. ఈ యొక్క ఫలితం అనేది ఏమవుతుందంటే చూడు ఇక్కడ ఇది -1/2 ఇంటూ sin theta ఇంటూ cos 120 degrees minus cos 2 theta, -1/2 ఇంటూ sin theta ఇంటూ cos of 120 minus cos 2 theta. ఈ క్యాలిక్యులేషన్ అనేది ఇది ఏమవుతుందంటే -1/2 ఇంటూ sin theta. cos 120 అంటే చెప్పు, cos 120 degrees అంటే ఏ కోఆర్డినేట్? ఎన్నో పదం? రెండో పదం. రెండో పదంలో cos ఉందా? లేదు కదా. సో కాబట్టి -180 కన్నా 180 డిగ్రీల కన్నా, ఇంతకుముందు వీడియోలో చెప్పాను 180 డిగ్రీల కన్నా 120 60 degrees తక్కువ కాబట్టి cos 60 అంటే ఎంతో చూడు. cos 60 ఇది ఈక్వల్స్ టు 1/2 -1/2 మైనస్ cos 2 theta కదా. నువ్వు ఇక్కడ డిస్కస్ చేసింది సైన్లోనా కాస్లోనా? సైన్లో కదా. ఈ cos 2 theta ఉంది కదా, దాన్ని సైన్లోకి మార్చుకోవాలి.
దాని సైన్లో మార్చుకున్నాము, ఇది మైనస్ ఆఫ్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా. ఇది మన పాయింట్. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా మైనస్ 1/2 ఇంటూ సైన్ తీటా కాస్ 120 అంటే ఎంత మైనస్ 1/2 మైనస్ ఆఫ్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా. ఈ మైనస్ పెట్టి మనం లోపలికి వద్దాం సార్. ఇదేమవుతుందంటే ఇది 1/2 సైన్ తీటా. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది 1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా. ఇప్పుడు దీన్ని మనం ఫలితంగా మనం డిసైడ్ చేద్దాం. ఇది 1/2 సైన్ తీటా ఇంటూ 1/2 ప్లస్ 1 అన్నా మనకు వాల్యూ ఈక్వల్స్ ఎంత 3/2 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా. ఇప్పుడు దాని మొత్తాన్ని లోపల తీసుకొచ్చామనుకోండి సార్, దీని రిజల్ట్ అనేది ఏమవుతుందంటే సార్ చూడండి, ఇక్కడ 1/2 సైన్ తీటా ఇంటూ 3/2 ఇది ఎంత అవుతుందంటే 3/4 సైన్ తీటా. 3/4 సైన్ తీటా ఇక్కడ రాస్తున్నాను, ఒక్క నిమిషము. ఇది మొత్తం కూడా ఆ మల్టిప్లై చేస్తే ఇది ఏమవుతుందంటే 3/4 సైన్ తీటా మైనస్ ఇక్కడ క్యాలిక్యులేషన్ ఇది మొత్తం లోపలికి వస్తే 2 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ సైన్ క్యూబ్ తీటా. 3/4 సైన్ తీటా మైనస్ సైన్ క్యూబ్ తీటా. ఇది మొత్తం ఫలితాన్ని మనం రాబడితే ఇది ఎంత అవుతుందంటే అప్పుడు మనకి ఇది 3 సైన్ తీటా మైనస్ 4 సైన్ క్యూబ్ తీటా బై 4. 3 సైన్ తీటా మైనస్ 4 సైన్ క్యూబ్ తీటా డివైడ్ బై 4. నీకు గుర్తుందా ఇంతకుముందు మనం చెప్పినప్పుడు ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇది ఎవరి ఫార్ములా 3 సైన్ తీటా మైనస్ 4 సైన్ క్యూబ్ తీటా ఎవరి ఫార్ములా సైన్ 3 తీటా ఫార్ములా. సైన్ 3 తీటా డివైడ్ బై 4 అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 1/4 ఇంటూ సైన్ 3 తీటా. ఇది మన రిజల్ట్. అంటే నేనేమంటే డెరివేషన్ మొత్తం కూడా గుర్తుపెట్టుకోమట్లేదు, డెరివేషన్ మొత్తం కూడా నేర్చుకోండి సార్. ఇవి ఇప్పుడు చెప్పిన ఈ ఫార్ములాస్ మాత్రమే సార్ మనకి ట్రిగోనోమెట్రీ మొత్తం మీద ఈ ఫార్ములాస్ తప్ప ఇంకా వేరే ఏమేమి ఉండవు. ఈ ఫార్ములాస్నే కొద్దిగా బాగా ప్రాక్టీస్ చేయండి, వీటి మీదే షార్ట్ కట్స్ అవుతాయి. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ప్యూర్ మ్యాథ్స్ అనే కంటెంట్ అనేది ఎప్పుడూ కూడా బాస్ నేను ఒకటి చెప్తాను, ప్యూర్ మ్యాథ్స్ కంటెంట్ అనేది ఎప్పుడూ కూడా వాడు ఐఐటి లెవెల్ ఎంసెట్ లెవెల్ ఇవ్వాలని అనుకోడు, కాంపిటేటివ్లో ఎప్పుడూ కూడా లాజికల్ బేస్లో ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ 10 ఫార్ములాలు కొద్దిగా బాగా బై హార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, దాని మీద కొద్దిగా మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాము. ఓకే, ఇది అంటే సైన్ తీటా ఇంటూ సైన్ ఆఫ్ 60 ప్లస్ తీటా సైన్ ఆఫ్ 60 మైనస్ తీటా ఈక్వల్స్ టు 1/4 ఇంటూ సైన్ 3 తీటా 1/4 ఇంటూ సైన్ 3 తీటా. ఇది మన ఫలితం. ఒకవేళ కాసులో ఇచ్చాడు అనుకో సేమ్ రిజల్ట్ సార్, కాసులో ఇచ్చినా కూడా మనకి సేమ్ రిజల్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు కాస్ తీటా ఇంటూ కాస్ ఆఫ్ 60 ప్లస్ తీటా ఇంటూ కాస్ ఆఫ్ 60 మైనస్ తీటా ఈక్వల్స్ టు 1/4 ఇంటూ కాస్ 3 తీటా. cos 3 theta. ఇదేమో 1/4 ఇంటూ సైన్ 3 తీటా, ఇదేమో 1/4 ఇంటూ కాస్ 3 తీటా. ఇప్పుడు ఈ రెండు భాగాహారం చేసామనుకోండి సార్, ఇవన్నీ కూడా భాగాహారం చేసామనుకో మనకు వచ్చేది ఏంటి చెప్పు, సైన్ కాస్. నీకు ఒక విషయం చెప్తాను చూడు, ఇక్కడ ఎవరు ఇంపార్టెంట్ అంటే సైన్ తీటా కాస్ తీటా టాన్ తీటా, మిగిలినవన్నీ కూడా వాటికి సంబంధించిన రియాక్షన్స్ అంతే. ఇప్పుడు దీన్ని మనం డివైడ్ చేసామని చెప్పు, సైన్ తీటా బై కాస్ తీటా అంటే ఎంత టాన్ తీటా, అంతే కదా. సైన్ బై కాస్ అంటే ఎంత, ఇది టాన్. ఫలితం ఏంటి టాన్ ఆఫ్ 60 ప్లస్ తీటా. ఆ తర్వాత ఇది టాన్ ఆఫ్ 60 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు టాన్ 3 తీటా. టాన్ తీటా ఇంటూ టాన్ ఆఫ్ 60 ప్లస్ తీటా ఇంటూ టాన్ ఆఫ్ 60 మైనస్ తీటా ఈక్వల్స్ టాన్ 3.
ఇది సైన్ ఫలితం, ఇది కాస్ ఫలితం, ఇది వచ్చేసి ట్యాన్ ఫలితం. ఓకే, ఇవి 100% మన ఫార్ములాస్. మీరు కొద్దిగా చాలా జాగ్రత్త చూడండి. మీరు ఇవన్నీ ఫార్ములాస్ ఇవన్నీ మనకి ఎక్కడ వస్తాయి అని అనుకుంటే చాలా కష్టం సార్. ఇప్పుడు చూసారు కదా ఎంత లాక్డౌన్ వల్ల ఎంత కష్టాల్లో ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా క్రెడిబిలిటీ అంటే క్రెడిట్ అవుతుంది, శాలరీ క్రెడిట్ అవుతుంది అనేది అంతా కూడా గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీరందరూ కూడా గవర్నమెంట్ జాబ్కి హైయెస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. మీరు ఏదో ఆషామాషిగా ప్రిపేర్ అవుతూ ఏదో తమాషా చూసుకుంటూ టిక్టాక్లు చేసుకుంటూ యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ వాడు వీడిని ఏమన్నాడు వీడు వాడేమన్నాడు టైం పాస్ చేద్దాం, టైం వేస్ట్ చేద్దాం. అదే చెప్పాను, డోంట్ లాక్ డౌన్ యువర్ ప్రిపరేషన్. తర్వాత నువ్వు బాధపడినా సరే ఇది ఓకే అంటే టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, థ్యాంక్ యూ.